జీవన పర్యంతం మహిళలకు సముచిత స్థానం లభింపజేసే సమాజమే పరిపూర్ణ సమాజమని విశాఖ నగర పోలీస్ కమిషనర్ సతీమణి సువశ్రీ ముఖర్జీ ఆకాంక్షించారు. మహిళల సంరక్షణకు పెద్దపీట వేసి వారి బాధ్యతను సమాజం తనకు తాను వహించడమే మన భారతీయ తత్వమన్నారు. ప్రపంచ మహిళా దినోత్సవం పురస్కరించుకొని విజయ ప్రెస్ క్లబ్ లో బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నిర్వహించిన మహిళా జర్నలిస్టుల సన్మానోత్సవ సభకు ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు ఎదుగుదలకు అన్ని విధాలా సహకరించే మన దేశ ఔన్నత్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. very vocal about Telugu. నాకు తెలుగు వచ్చు కానీ పూర్తిగా రాదు, అందుకే I would prefer to speak in English. Women is the epitome of courage, life and hope. नारी साहस का प्रतीक है, जीवन का प्रतीक है और आशाओं की प्रतीक है. When you bring up a male child, you bring up an individual, you give to the society a good individual. When you bring up a female child in a proper way, you build up a complete society, a proud country and a wonderful world. Because women bring the change. हम माताएं हैं, we are mothers. So if we have a good culture, that is what we can give to our children. Not only as mothers, but also a lady teacher is a second mother. సిఐడి అధికారి ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ ఒత్తిడిని జయించేందుకు మెడిటేషన్ తరగతులతో బ్రహ్మకుమారి సంస్థ చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎనలేనివని కొనియాడారు. జర్నలిస్టుల గురించి మాట్లాడుతూ సమాజ హితానికి మీడియా తన వంతు బాధ్యతను పోషించాలని కోరారు. అయితే ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో వీళ్ళు ఆధ్యాత్మిక ధోరణితో పాటు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స్ట్రెస్ రిలీఫ్ కోసం, యాంగర్ మేనేజ్మెంట్ కోసం కూడా గతంలో చాలా క్లాసెస్ అవి ఇప్పించడం కూడా జరిగింది. సో ఈరోజు అన్ని రంగాల్లోనూ మహిళలు ఉంటుండగానే జర్నలిస్టులో కూడా మన విశాఖపట్నంలో కూడా జర్నలిస్టులో ఇంతమంది ఉమెన్ ఉండడం, అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు, ప్రజాపతి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వాళ్ళు మీ అందరినీ సత్కరిస్తున్నారని నేను ఫోన్ చేయగానే అలాగే మేడం తప్పకుండా వస్తానని రావడం జరిగింది. సో మేము ఎలా అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో వర్క్ ఎలా అయితే డే అండ్ నైట్ చేస్తామో మీలో కూడా చాలామంది, నాకు కూడా చాలా సుపరిచితులు, ఏ నైట్ ఇన్సిడెంట్స్ అయినా ఈ సిటీలో గతంలో పనిచేసినప్పుడు కూడా వచ్చేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఉన్న మీడియా మేనేజ్మెంట్ అన్నది మా ట్రైనింగ్లో కూడా భాగం చేయడం జరిగింది. అలాగే మీడియా మానిటరింగ్ సెల్స్ కూడా ప్రతి జిల్లాల్లో కూడా ఇవి స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు అది దాన్ని కొంచెం ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కాబట్టి ఏ ఇన్ఫర్మేషన్ ఎలాగ బయటికి వెళ్ళాలి అనే దాంట్లో కొంచెం సంయమనం పాటించాల్సి ఉంటుంది. అందులో ముందుగా మహిళలందరూ కూడా కొంచెం ఫ్యాక్ట్ చెక్ అంటారు కదా, అది చేసే బయటికి తీసుకెళ్లాలని ఈ కార్యక్రమం ద్వారా కోరుకుంటున్నాను. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8 ముందే వచ్చింది, అలా ప్రతిరోజు కూడా రావాలి. మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను.